హాయ్ అండి అందరికీ. మనం ఎవరింటికి వెళ్ళినా లేదా మన ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ చేసుకునేది బారాణం చికెన్ కర్రీయే కదా. సో ఈ సండే స్పెషల్ మా ఇంట్లో బారాణం చికెన్ కర్రీ చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, 2 స్పూన్ల అల్లం పేస్ట్, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 2 అవర్స్ ముందు నానబెట్టిన పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో ఒక 1 kg బియ్యం వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు వాష్ చేయాలి. చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాష్ చేసిన బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి. రైస్ మంచిగా ఉడికినాక దించే ముందు ఫుడ్ కలర్ వేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్పెషల్ వేడి వేడి బారా రైస్ రెడీ అయింది. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం పేస్ట్, 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన 1 kg చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, కొబ్బరి ఫ్రై చేసి వాటర్ పోసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. చికెన్ ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయింది.